కోటి దీపోత్సవ కార్యక్రమంలో తదుపరి అత్యద్భుతమైన సప్తహారతి నీరాజనం అలాగే మహానీరాజన కార్యక్రమాలు కొనసాగుతాయి. దయచేసి వేదిక దిగువనున్న భక్తులు స్వర్ణ మహాలక్ష్మి వేయించేసుకొని దయచేసి అటు దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు తాకే ప్రయత్నం చేయవద్దు దయచేసి. సప్తాహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत वानशृण्वन्नोतिभिः सीदसादनम्. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయండి అమ్మా. ఆ పరమేశ్వరుడికి కార్తీక పౌర్ణమి వేళ మహాపుణ్యం. त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. రెండు చేతుల పైకెత్తి బిల్వహారతి జరుగుతుందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఆ పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయండి. నాగహారతి. नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवी मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः. नागहारतिं दर्शयामि. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. चत्वारि शृङ्गात्रयो अस्कपादाग्ने शीर्षे सप्तहस्तासो अस्का हृदयबद्धा वृषभोरारवेति महोदेवो मर्त्यागुं आविवेश. नन्दिहारतिं दर्शयामि. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయాలి.
హారతి ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఊరుదరస్య యద్వైశ్యః పద్భ్యాం సూత్రో అజాయత సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. చేతులు పైకెత్తి సింహహారతి జరుగుతోందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ అమ్మవారికి పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయండి. రుద్రహారతి రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమశంతమగో హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోందమ్మా. పరమేశ్వరుడికి రుద్రహారతిని సమర్పించండి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ కుంభహారతి పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ ఉన్మధ్యతః పౌర్ణమాసీతి గాయా తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. గట్టిగా కుంభహారతి జరుగుతోందమ్మా. చేతుల పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయండి. వేగంగా నక్షత్రహారతి అగ్నిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. గట్టిగా సప్తహారతుల్లో చివరి హారతి నక్షత్ర హారతి. నక్షత్ర మండలం దాటి వినపడాలి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ కార్తీక పౌర్ణమి వేళ హారతి సమర్పణ చేయండి. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. హారతి 5 మార్లు కళ్ళకద్దుకోండి అమ్మా. అందరూ కూడా నిదానంగా మంగళాని నిదానంగా హారతిని కళ్ళకద్దుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. శిరస్సు వంచి పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. ఆశీర్వచనం జరుగుతోంది. ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. హర హర మహాదేవ. శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర